బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుక్రెయిన్పై రష్యా భీకర దాడికి పాల్పడింది. అణు సామర్థ్యం గల ఒరెస్నిక్ హైపర్సోనిక్ మిజైల్స్ ని ప్రయోగించింది రష్యా. రాత్రికి రాత్రి 55 మిజైల్స్ ని, వందలాది డ్రోన్స్ ని ప్రయోగించింది యుక్రెయిన్పై రష్యా. భీకర దాడులకు దిగింది రష్యా మిజైల్ సిస్టమ్ ఆ ధాటికి అక్కడ యుక్రెయిన్లో 4 మృతి చెందారు. డజన్ల కొద్ది ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. యుక్రెయిన్ రాజధాని కియవ్, సెంట్రల్ యుక్రెయిన్లోని సిటీలే టార్గెట్గా రష్యా భీకర దాడులకు దిగింది. రష్యన్ మిజైల్స్ దాడికి ఆ దాడిలో అక్కడున్న ఇళ్ళు, స్కూల్స్, మార్కెట్స్, దాంతోపాటు వాటర్ సప్లై సెంటర్స్ ఇవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. తమ భూభాగంపై యుక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్లు రష్యా వెల్లడించింది. ఒరెస్నిక్, ఇస్కందర్, కింజల్, సిర్కాన్ మిజైల్స్ ప్రయోగించామంటూ రష్యా చెప్పుకొచ్చింది. రష్యా దాడులను తీవ్రంగా ఖండించింది EU, అంటే యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ ముందుగానే మేల్కోవాల్సింది బహుశా అనే ఘటన ఇది. ఎందుకంటే యుక్రెయిన్ దాడి చేస్తున్నప్పుడు ఈ EU ఏం మాట్లాడదు, కానీ రష్యా దాడి చేస్తే మాత్రం ఖండిస్తుంది. అండ్ యూరోపియన్ యూనియన్కి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఈ దాడికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భం ఇది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. రష్యా దాడి చేసింది యుక్రెయిన్ రాజధాని కియవ్. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ఫిబ్రవరి 2022 ఆ ప్రాంతంలో ప్రారంభమైంది ఈ దాడి. ఇంకా కంటిన్యూ అవుతుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఘటన ఒక్కసారిగా ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు మళ్ళీ రేకెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ సెగలు కక్కుతూనే ఉంది. మీరు చూడొచ్చు ఆ మిజైల్స్ ప్రయోగిస్తున్న సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. రష్యా దాడికి పాల్పడింది యుక్రెయిన్ మీద. ఈ ఘటనలో 4 మృతి చెందారు. రష్యా యుక్రెయిన్ రాజధాని కియవ్ పరిసర ప్రాంతాల్లో ఇటు మ్యాసివ్ మిజైల్స్తో, డ్రోన్ దాడులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ మాట యుక్రెయిన్ అథారిటీస్ చెప్తూ ఉన్నాయి. ఇటు మాస్కో, అంటే రష్యా ఇప్పటికే చెప్పుకొచ్చింది, రష్యన్ ఆక్యుపైడ్ ఈస్టర్న్ యుక్రెయిన్ మీద, తూర్పు యుక్రెయిన్ మీద దాడులకు పాల్పడతామని చెప్పి ఇప్పటికే మాస్కో, అంటే రష్యా ఇప్పటికే చెప్పుకొచ్చిన సందర్భం. అయితే రష్యా కూడా కన్ఫర్మేషన్ చేసింది. ఇటు ఒరెస్నిక్ హైపర్సోనిక్ బెలిస్టిక్ మిజైల్స్ని యుక్రెయిన్ మీద ప్రయోగించాం. రాత్రికి రాత్రి ఈ దాడులకు పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చింది రష్యా. ఆ న్యూక్లియర్ క్యాపబుల్ వెపన్స్ ఇవి, అంటే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న వెపన్స్ని ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఇది 3వసారి. ఈ 4 ఏళ్లలో న్యూక్లియర్ క్యాపబుల్ వెపన్స్ని ప్రయోగించడం ఇది 3వసారి అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇన్ రెస్పాన్స్ టు యుక్రెయిన్స్ terrorist attack on civilian infrastructure on Russian territory, the armed forces of the Russian Federation carried out a massive strike using Oreshnik ballistic missile, Iskander air-launched ballistic missiles, Kinjal hypersonic air-launched ballistic missiles and Shrikon cruise missiles అంటూ కూడా చెప్పుకొచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం దాదాపు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. యుక్రెయిన్ వ్యాప్తంగా వార్నింగ్ బెల్స్, ఈ ఎమర్జెన్సీ బెల్స్ ఉంటాయి కదా, లేకపోతే ఎమర్జెన్సీ కాల్స్ అంటూ ఉంటారు, ఎమర్జెన్సీ అలర్ట్లు అంటూ ఉంటారు, అవన్నీ కూడా ఒక్కసారిగా రాత్రి 10 గంటల ప్రాంతంలో మోగుతూనే ఉన్నాయి. హైపర్సోనిక్ బెలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించడం జరిగింది రష్యా. దీనిలో 600కు పైగా డ్రోన్లు, 90 A2C మిజైల్స్, A2C అలాగే గ్రౌండ్ లాంచ్డ్ మిజైల్స్ ప్రయోగించింది రష్యాని యుక్రెయిన్ చెబుతూ ఉంది. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ చెబుతూ ఉంది. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వాటిని డెస్ట్రాయ్ చేసింది. ఏకంగా 549 డ్రోన్లను, 55 మిజైల్స్ని గాల్లోనే పేల్చేసింది. దాంతోపాటు 9 మిజైల్స్ టార్గెట్ని రీచ్ అవడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పి యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చినమాట. దీంతోపాటు కియవ్ మేయర్ కూడా రియాక్ట్ అయ్యారు. కియవ్ మేయర్ విటాలీ క్లిట్స్కో ఆయన వాడు ధృవీకరించడం జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు అని చెప్పి, రాజధానిలో జరిగిన దాడిలో 2 మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయాలయ్యాయి. గాయాలైన వారి సంఖ్య 80కి చేరుకుందని చెప్పి వారు చెప్పుకొచ్చారు. అయితే ఈ సరౌండింగ్స్, కియవ్ రీజన్లో సరౌండింగ్స్లో 2 మరణించగా 9 మంది
గాయపడ్డారు. ఈ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పుకొచ్చింది. ఇది దాదాపుగా 40 ప్రాంతాల్లో ఈ రాజధాని నగరంలోని పలు జిల్లాల్లో ఈ రాజధాని ప్రాంతంలోని పలు జిల్లాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంది అనేది, అంటే అవి నివాస గృహాలుతో పాటు మరికొన్ని. కియవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ టైమూర్ చెంచుకో చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటి అనేది. దీంతో పాటు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ద క్యాపిటల్ హ్యాస్ కమ్ అండర్ మాస్ బాలిస్టిక్ మిసైల్ అటాక్. అంటే రాజధాని ఇటు బాలిస్టిక్ మిసైల్ అటాక్తో దద్దరిల్లింది అనేది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. సరే, బట్ ఎందుకు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి? ఈ టైమింగ్ గురించి మాట్లాడుకునే సందర్భం ఇప్పుడు ఏముంటుంది, EU దాడిని ఖండిస్తూ ఉన్నాం అని చెబుతూ ఉంది. కానీ దాడికి పాల్పడింది ఎవరు? ముందుగా యుక్రెయిన్ కదా మొన్నటికి మొన్న దాడికి పాల్పడింది. ఆ తర్వాత రిటాలియేషన్లో ఈరోజు రష్యా దాడికి దిగి ఉండొచ్చు కాక. అంటే న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిసైల్స్ని ప్రయోగించడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇది. అంటే ఒకవేళ మీరు కనుక ఆలోచించకుండా ఇంకా దాడికి తెగబడిన దాడికి దిగిన పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పి హెచ్చరిక జారీ చేయడం. సో విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీఆర్ డిస్కస్డ్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU